అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్కి స్వాగతం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతి నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. భక్తి యోగం. శబరి ఒక గిరిజన మహిళ. ఆమె మాతంగ మునిని గురువుగా భావించుకుని సేవ చేసుకుంటూ ఆశ్రమంలో ఉండేది. మునులు చెప్పిన విషయాలను నేర్చుకుంటూ భక్తిభావంతో జీవిస్తూ ఉంది. శబరి చిన్నప్పటి నుండి పంపానది సమీపంలో ఉండే మాతంగముని ఆశ్రమంలోనే ఉండేది. శ్రీరాముడి గురించి ఆశ్రమంలో మాట్లాడుకుంటుంటే విని రామునిపై భక్తిని పెంచుకుంది. ఆ భక్తి రాను రాను ఆమెలో పెరిగిపోయింది. ఎప్పటికైనా శ్రీరామచంద్రుని చూసి తరించాలని తపన పడుతూ ఉండేది. రాముడు అరణ్యవాసానికి వచ్చిన విషయం మాతంగముని శిష్యులు శబరికి చెబుతారు. అప్పటి నుండి శబరి రాముడి రాక కోసం ఎదురు చూస్తూ కాలం గడుపుతోంది. జీవితంలో ఒక్కసారి రాముని చూసి చనిపోతే చాలు, జన్మ ధన్యమవుతుందని అనుకుంది శబరి. తన గురువు అయిన మాతంగముని వృద్ధుడైపోయి తనువు చాలించాడు. ఎప్పటికైనా రాముడొస్తాడు, అక్కడే ఉండమని గురువు చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటూ రోజు రామనామ జపం చేస్తూ రాముడి కోసం వేచి చూసింది. వయస్సు పైపడిపోయింది, ఒంట్లో సత్తువ తగ్గింది. అయినా రామనామాన్ని ఆమె ఆపలేదు. రాముడు వస్తాడని ప్రతిరోజు వేకువజామునే లేచి ఆశ్రమ పరిసరాలను శుభ్రం చేసేది. అలికి ముగ్గులతో అలంకరించేది. నదిలో స్నానం చేసి రాముని పాదాలు కడగడానికి కడవలో నీళ్లు తెచ్చేది. పాదపూజ కోసం పూలు, రాముడు ఆరగించడానికి పళ్ళు తెచ్చేది. ఇలా ప్రతిరోజు చేస్తూనే ఉండేది. ప్రతిరోజు రాముడు వస్తున్నట్లు ఎదురు చూసేది. రోజులు, నెలలు, సంవత్సరాలు విసుగు విరామం లేకుండా అలా ఎదురు చూపులతోనే గడిపింది. అలా శబరి రాముడి కోసం దాదాపు 13 ఏళ్ల పాటు ఎదురు చూసింది. కబంధుడి ద్వారా రాముడికి శబరి గురించి తెలిసింది. తన భక్తురాలిని చూడాలని బయలుదేరాడు. ఆశ్రమానికి వచ్చిన శ్రీరామచంద్రమూర్తిని చూసిన శబరి సంతోషానికి అవధులు లేవు. తన ఆశ్రమానికి వచ్చిన స్వామికి శబరి ఎంతగానో సేవలు చేసింది. రాముడు దారిలో పూలు పరుస్తుంది, కాళ్ళు కడిగి నెత్తిన చల్లుకుంటుంది, పూలతో పాదసేవ చేసుకుంటుంది. పళ్ళను రుచి చూసి రాముడికిచ్చింది. ఆ పళ్ళను రాముడు ప్రేమగా సేవించాడు. ఇది అందరికీ తెలిసిన కథ. వాల్మీకి రామాయణంలో శబరి ఎంగిలి పళ్ళను రాముడు తిన్నట్లు రాయలేదని అనేక మంది పండితులు భావిస్తున్నారు. ఒక్కో చెట్టు పళ్ళు ఎలా ఉన్నాయో రుచి చూసి పుల్లగా లేని మధురంగా ఉన్న చెత్త పళ్ళని రాముడికిచ్చింది. కానీ ఎంగిలి పళ్ళు కాదని పురాణ కథనం. ఎంతో భక్తి శ్రద్ధలతో రాముని సేవించిన శబరికి చివరికి రాముని అనుగ్రహం లభించింది. రాముని అనుమతితో యోగాగ్నిలో ప్రవేశించి ముక్తి పొందిన శబరి అందరి గుండెల్లో గూడు కట్టుకుని ఉండిపోయింది. సర్వేజన సుఖినో భవంతు. గోవులను సేవించండి, గోవులను రక్షించండి. ప్రకృతిని కాపాడడం మన ధర్మం. దయచేసి ప్రతి ఒక్కరూ ఒక్క మొక్కైనా నాటండి. ఇలాంటి మరిన్ని వీడియోలు చూడడానికి మా అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.